నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. కాక్రోచ్ జనతా పార్టీ జంజీలు 5 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారు. వాళ్ళు మొదలుపెట్టింది జంతర్ మంతర్ దగ్గరే, ముందు ధర్నా చేశారు, తర్వాత దేశవ్యాప్తంగా అనేక పట్టణాల్లో ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళది ఒకే ఒక డిమాండ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో దాదాపు ఇప్పటికీ 9 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినట్టు తెలుస్తున్నది. ఆ 9 మంది ఫోటోలతో కూడా వాళ్ళు ధర్నాలో ప్రదర్శిస్తున్నారు, ఫోటోలను కూడా. అలాగే సిబిఎస్ఈ అక్రమాలు, ఎగ్జామ్లో అక్రమాలు, ఈ మొత్తం వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత వహిస్తూ. నిజానికి పూర్తి బాధ్యత ధర్మేంద్ర ప్రధాన్ది, ఈ దేశ ప్రభుత్వానిది. ప్రధానమంత్రి రాజీనామా అడగట్లేదు, వాళ్ళు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని అడుగుతున్నారు. మొత్తం వ్యవహారం అంతా ప్రధానమంత్రి నడిపించవచ్చు కాక మిగతా వాళ్ళకి ఏ పవర్స్ లేవు, కానీ తమకు పవర్స్ అన్నీ తమవే అని చెప్పుకుంటున్నారు కదా మంత్రులు. నీట్ లీక్ వ్యవహారంలో నాదే బాధ్యత అని ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించాడు కదా. బాధ్యత మీదే అయినప్పుడు రాజీనామా చేసి తీరాలి. దానికోసమే ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. 5 రోజులుగా శనివారం మొదలుపెట్టి ఇప్పటి వరకు ఇంకా ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అక్కడే వర్షం పడుతుంది, తడిచిపోతున్నారు, ఎండల్లో అలాగే మాడిపోతున్నారు. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళ ధర్నా ఎట్లయినా వాళ్ళ ధర్నా విఫలం చేయాలని ఒకవైపు పోలీసులు, ఇంకొక వైపు సంఘీ మూక, ఆర్ఎస్ఎస్ మూక తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నోళ్ళంతా పిల్లలు, వాళ్ళ మద్దతుగా వచ్చిన కొంతమంది పెద్దలు, అంతా జంజీలే. పేపర్ లీక్ వల్ల అన్యాయానికి గురైన వాళ్ళు ఉన్నారు, ఈ విద్యా వ్యవస్థ వల్ల అన్యాయానికి గురైన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఈ వ్యవస్థ, మొత్తం వ్యవస్థ, ఒక విద్యా వ్యవస్థే కాకుండా టోటల్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది భారతదేశంలో. ఆ విఫలమైన వ్యవస్థను సరిచేయాలని కోరికతో, ఆందోళనతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళు వర్షానికి తడుస్తూ, నిన్ననో మొన్ననో చాలా తీవ్రమైన వర్షం పడింది, అయినా అక్కడే కూర్చున్నారు. మొదటి రోజు రాత్రి అనుకుంటా పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పినా మేము వెళ్ళము, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసింది అక్క, ఇక్కడి నుంచి వెళ్ళమని ప్రకటించి మరీ కూర్చున్నారు. వాళ్ళకి అక్కడ కరెంట్ లేకుండా, కరెంట్ కట్ చేసింది ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం. చీకట్లో కూర్చునేటట్టు చేసింది. వాళ్లకు మంచినీళ్లు కూడా అందకుండా అడ్డుకున్నది, వాళ్ళకు ఆహారం అందకుండా అడ్డుకున్నది. ఆకలితోనైనా దాహంతోనైనా చిమ్మ చీకట్లోనైనా అక్కడి నుంచి కదలమని కూర్చున్నారు వాళ్ళు. వర్షం వచ్చినా సరే అక్కడి నుంచి కదలట్లేదు వాళ్ళు. వాళ్లకు అనేక మంది సహకరిస్తున్నారు, మంచినీళ్ళు తెచ్చిస్తున్నారు, ఆహారం తెచ్చి అందరికీ పంచుతున్నారు. ఫ్రీగా, డబ్బులకు కాదు, ఫ్రీగా ఆహారం తెచ్చి పంచుతున్నారు. అక్కడ మీరు చూస్తే హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్ ఐక్యత కనబడుతున్నది మీకు. వాళ్ళ నినాదాల్లో కూడా మతోన్మాదానికి వ్యతిరేకమైన నినాదాలు ఇస్తున్నారు వాళ్ళు. హిందూ, ముస్లిం అని చెప్పి చేస్తున్న రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారు జంజీలు. వాళ్ళకి అక్కడ ముస్లిమ్స్, సిక్కులు ఆహారం అందిస్తున్నారు, అన్నం పెడుతున్నారు, రొట్టెలు ఇస్తున్నారు, మంచినీళ్ళు అందిస్తున్నారు, రోజు రాత్రి పగలు కూడా. అలా ఆహారం అందిస్తున్న వాళ్ళ ఇళ్లల్లోకి రాత్రిపూట పోలీసులు పోయారు పోలీసులు. స్వయంగా ఆహారం అందించే వ్యక్తి చెప్తున్నాడు. हमारे जवान थे पुलिस के, उन्होंने यहाँ पर मेरे से नंबर लिया रात को लगभग 12 बजे करीब, कि हम भी हेल्प कराएंगे, ये कराएंगे, वो कराएंगे. उन्होंने मेरा नाम पूछा, मीडिया वाले ये ज़रूर दिखाइए, ये रिकॉर्ड करिए. उन्होंने मेरा नाम पूछा और नंबर पूछा, और उसके बाद में कल रात को 9 बजे मेरे घर पे कुछ पुलिस पहुंचती है कि आप किस पार्टी से हो, क्या करते हो, मतलब किसी से जुड़े हो या कि नहीं. मैंने बोला नहीं, मैं तो पानी पिलाने आता हूँ, सेवा करने आता हूँ और भाइयों की हेल्प करने आता हूँ, बस मेरा इतना ही काम है. तो वो लोग लगभग आधा घंटा रुके, फोटो मेरे घर का लिया कि क्या करते हो, कोई क्रिमिनल केस है, किसी पार्टी से जुड़े हो. जब फिर मैंने उनको ये सारी बात, मैं तो यहीं था लेकिन मेरा भाई था घर पर, उसने उन सबको ये चीज़ बताई. जब तक मैं पहुंचा वो लोग जा चुके थे. ఇళ్లలకు పోయి బెదిరిస్తున్నారు పోలీసులు. ఎందుకు మీరు వాళ్ళకి ఇస్తున్నారు? మీరెవరు? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏమైనా నేరస్తులా మీరు? లేదంటే వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నమే కదా ఇది? వాళ్ళని బెదిరించే ప్రయత్నం. పోలీసులు రాత్రిపూట ఇళ్లలోకి పోవడం అంటేనే వాళ్ళని బెదిరించే ప్రయత్నం. ఎందుకు? ఎవరికి సహకరించొద్దా? మంచినీళ్ళు కూడా ఇవ్వద్దా? ఆహారం కూడా ఇవ్వద్దా? తప్ప అది భారతీయ సంస్కృతి. ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం అనేది భారతీయ సంస్కృతి. అది దాహంతో ఉన్న వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వడం అని భారతీయ సంస్కృతి. అది మీకు అర్థం కాకపోవచ్చు, ఆర్ఎస్ఎస్ మూకకు ఇది అర్థం కాకపోవచ్చు. విద్వేషం తప్ప మీ మెదళ్లలో ఏమీ లేదు కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. పోలీసుల సాయంతో అందరిని అడ్డుకోవచ్చు. ఇంకొక వైపు దాడులు చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ మూక. ప్రతిరోజు ఈ సంఘీ మూక
దాదాపు 10 నుంచి 20 మంది అక్కడికి చేరుకొని వాళ్ళకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు, రెచ్చగొట్టే నినాదాలు ఇస్తున్నారు. ఒక 17-18 ఏళ్ల అమ్మాయి మీద దారుణంగా దాడి చేశారు. थोड़ी देर पहले यहाँ पर कुछ गंदे लोग आए थे, लेके अंधभक्त आए थे और पूरी टीम बनाकर आए थे. उन्होंने पापा पे हमला किया और उनको बहुत ज्यादा चोट लग गई है, जिनको सिर्फ नाम का पकड़ रखा है, लेकिन उन्होंने हमला पापा पे बहुत सारे लोगों ने मिलकर किया था और उनका 3 जगह सर फटा हुआ है. ఆ దాడిని తండ్రి అడ్డుకున్నాడు. ఆమె తండ్రితో కలిసి వచ్చింది అమ్మాయి. తండ్రి అడ్డుకున్నాడు. అడ్డుకున్నగానే మిగతా వాళ్ళు కూడా వచ్చారు. దాంతో అప్పటికి ఆగి కొద్దిసేపటి తర్వాత తండ్రి ఒంటరిగా ఉన్న చోట చూసి వెళ్ళి మళ్ళీ దాడి చేశారు. తల మీద బలమైన వస్తువుతో కొడితే ఆయన తలకు బలంగా గాయాలై రక్తం పారింది కిందికి. ఇవాళ రిపోర్టు ప్రకారం కాక్రోచ్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ చెప్తున్నాడు, साथ साथ जो मेडिकल एग्जामिनेशन हुआ विक्टिम का, उसमें ये पता चला कि स्कल में 3 जगह स्कल में वुंड हुआ है एंड डीप वुंड हुआ है. ఇవాళటి మెడికల్ రిపోర్ట్ ప్రకారం స్కల్ పుర్రె మీద 3 తీవ్రమైన గాయాలయ్యాయి. పోలీసులేమో చాలా మామూలు కేసు పెట్టాడు, దొమ్మి కేసు లాంటిది. కేసు ఒక్కళ్ళ మీద పెట్టారు. 15 మంది దాడి చేశారని, వాళ్ళ నాన్న మీద 10-15 మంది దాడి చేశారని అమ్మాయి స్వయంగా చెప్తున్నది. ఏడుస్తున్నది అమ్మాయి, బోరున ఏడుస్తున్నది. స్వయంగా చెప్తున్నది దాడి చేశారని. ఆమె ఎవరు దాడి చేశారనేది కూడా చెప్తుంది. అంధ భక్తులు వచ్చి దాడి చేశారని ఆ అమ్మాయి, 17-18 ఏళ్ళ అమ్మాయి స్వయంగా కళ్ళ ముందు చూసింది, అడ్డుకోవడానికి ప్రయత్నించింది. తండ్రి మీద దాడి జరిగితే తండ్రి చనిపోతాడేమో భయపడి ఆందోళనతో మాట్లాడుతున్నది, ఏడుస్తున్నది. ఏం జరిగిందో వివరంగా చెప్తున్నది ఆమె. పోలీసులే ఒక్కళ్ళ మీద కేసు పెట్టి, మామూలు కేసు, 3 చోట్ల పుర్రె మీద సీరియస్ గాయాలయ్యాయని స్వయంగా మెడికల్ రిపోర్టులు సౌరవ్ దాస్ చెప్తున్నాడు. అయినా పోలీసులు పట్టించుకునే పాపాన పోవట్లేదు. ఇక దుష్ప్రచారం అయితే మామూలుగా లేదు. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ మధ్యలో వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటున్నాను హోటల్స్లో అనే ప్రచారం చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే తప్పేం లేదు, రెస్ట్ తీసుకోవచ్చు అలసిపోతే, ఆరోగ్యం బాగాలేకపోతే. కానీ అది కూడా అబద్ధం. శనివారం పొద్దున ఇంకా కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా స్టార్ట్ అవ్వకముందే 10 గంటలకు ధర్నా స్టార్ట్ అవ్వాలి. కానీ దానికి ముందే ఆయన ఆ ధర్నాలో పాల్గొనడానికి వచ్చిన సోనం వాంగ్చుక్ హోటల్లో బస చేసి ఉన్నాడు. ఆ సోనం వాంగ్చుక్ను కలవడానికి వెళ్ళాడు. ఆ వీడియో ఆయన కారులోంచి దిగి హోటల్లోకి వెళ్ళి వీడియోను ప్రదర్శిస్తూ ప్రచారం చేస్తూ ఈయన రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడని ప్రచారం చేస్తున్నాడు. స్వయంగా అభిజిత్ దానికి క్లారిఫై ఇచ్చాడు. నేను సోనం వాంగ్చుక్ను కలవడానికి వెళ్ళాను, కలిసి వెంటనే మళ్ళీ ధర్నా దగ్గరికి వచ్చి ఏర్పాట్లు చూసుకున్నాను. ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడ మీడియా కూడా, రైట్ వింగ్ మీడియా, ఈ ఆర్ఎస్ఎస్ సంఘీ మీడియా కూడా వచ్చి వీళ్ళకు వ్యతిరేకంగా కావాలని రెచ్చగొట్టి బయటలు తీసుకుంటున్నారు. ఆవేశంతో ఉన్న కొందరు పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడని ఆవేశంతో, ఆగ్రహంతో, ఆందోళనతో ఉన్న కొందరు నోరు జారి ఏమైనా మాట్లాడవచ్చు. అలా మాట్లాడిస్తున్నారు, వాళ్ళతో రెచ్చగొడుతున్నారు వాళ్ళని. ఆ విధంగా మాట్లాడించి వాళ్ళు నోరు జారితే వెంటనే కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ మీడియా వాళ్ళు కూడా. యూట్యూబ్ మీడియాలు కావచ్చు, ప్రధాన మీడియాలు కూడా కావచ్చు. అటువంటి వాళ్లను కాక్రోచ్ జనతా పార్టీ వెళ్ళగొట్టే విజువల్స్ మనకు కనబడుతున్నాయి. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్నారు, కనబడుతున్నాయి విజువల్స్లో. వాళ్ళని వెళ్ళగొడుతున్నారు వాళ్ళు. మీరు మా ఆందోళన చెడగొట్టడానికి వచ్చారు అనేది వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. వాళ్ళను వెళ్ళగొట్టారు అక్కడి నుంచి. అయినా మళ్ళీ అక్కడికి కావాలని రెచ్చగొట్టి దెబ్బలు తినాలి, దాంట్లో గందరగోళం సృష్టించి ఎట్లయినా దాన్ని చెడగొట్టాలనే ఉద్దేశం వస్తున్నారు. అక్కడికి ప్రతిరోజు వస్తున్నారు. చనిపోయిన వాళ్లకు సంస్మరణగా క్యాండిల్ లైట్ మార్చ్ చేద్దామనుకున్నారు వాళ్ళు. దాన్ని కూడా సాగనీయకుండా క్యాండిల్స్ని ఎత్తుకెళ్ళారు పోలీసులు. ఈ పోలీసులు ఎత్తుకెళ్ళడం అనేది ఎంత దుర్మార్గమైనది, దొంగతనం చేయడం అనేది. వాళ్ళకు తెలియకుండా క్యాండిల్స్ ఎత్తుకెళ్ళిపోయారు. క్యాండిల్ లైట్ మార్చ్ చేయకుండా. వీళ్లకు మద్దతుగా రైతులు కూడా వచ్చారు. రైతులు వాళ్ళ సమస్యల మీద పక్కనే ధర్నా చేయడానికి వచ్చారు. ధర్నా చేస్తున్నంతసేపు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ మైకులు బంద్ చేశారు. రైతుల ధర్నాకు మద్దతు ఇచ్చారు. రైతులు కూడా వీళ్ళకు మద్దతు తెలపడానికి వచ్చారు. అంతేకాదు రైతు సంఘం భారతీయ కిసాన్ యూనియన్ కూడా కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకు మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ చేస్తున్న డిమాండ్లకు మద్దతు ఇచ్చింది. స్వయంగా భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడే ప్రకటించాడు. ఓపీ ఇండియా, సుదర్శన్ టీవీ లాంటి వాళ్ళు అక్కడ ప్రత్యేకంగా అనేక మందిని నియమించి ప్రతి క్షణం వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళ
పిల్లలు రెచ్చిపోతారు ఊరికేనే, సహజమైంది అది. వాళ్ళ కోపం ఉంటుంది లోపల, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల మీద కోపం ఉంటుంది. వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళు మాట్లాడుతుంటే మరింత రెచ్చగొట్టి, వాళ్ళ ద్వారా వాళ్ళ చట్ట వ్యతిరేక మాటలు వాళ్ళు ఏమైనా మాట్లాడితే పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఓపీ ఇండియా టీవీ ఛానళ్ళు మీరు కనబడతాయి, విజువల్స్లో కనబడతాయి, కావాలని ప్రచారం చేస్తున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది పెద్దలు, పిల్లలతో పాటు వచ్చిన వాళ్ళు ఈ ఉద్యమానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ ఉద్యమం జరగాల్సిందే అనే మాట్లాడుతున్నారు. ఒకతనైతే बीजेपी का कर्मठ कार्यकर्ता हूं। पहले अंधभक्त था, अब अंधभक्त छोड़ दिया मैंने, गोबर खाना बंद कर दिया। నేను నిన్నటి వరకు అంధభక్తుణ్ణే, నేను పెండ తిన్నవాడినే. ఇవాళ అర్థం చేసుకున్న నరేంద్ర మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నాడని నాకు అర్థమైంది. ఇంకొక ఆమె అయితే, పెద్ద ఆమె, తన కొడుకుతో పాటు వచ్చింది. తన భర్త పోలీస్ ఉద్యోగం చేస్తున్నాడు జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలోనే జంతర్ మంతర్ దగ్గర. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ధర్నాకు విఫలం చేయడానికి వచ్చిన పోలీసులు ఆయన కూడా ఒకడు. ఆమె మాట్లాడుతున్నది, मेरा बेटा भी यहाँ है, मैं भी यहाँ हूँ और मेरे हस्बैंड दिल्ली पुलिस में वो भी यहाँ हैं। ये मैं आपको बता दूं, हम तीनों आए हैं और तीनों की लड़ाई वो, अगर हम आगे बढ़ेंगे तो वो हमें रोकेंगे। నేను కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకు వచ్చాను. నా కొడుకుని తీసుకొని, నా కొడుకు భవిష్యత్తు ముఖ్యం. నా భర్త అటువైపు పోలీసుల్లో ఉన్నారు. నేను ముందుకు నడుస్తూనే ఉంటాను. పోలీస్ అయిన నా భర్త నన్ను అడ్డుకున్నా సరే నేను భర్తను ఎదిరించి ముందుకు పోతాను. ఎందుకంటే నా కొడుకు భవిష్యత్తు నాకు ముఖ్యం. నా కొడుకు భవిష్యత్తును నాశనం చేస్తున్న వాళ్లకు వ్యతిరేకంగా నేను పోరాడుతూనే ఉంటానని ప్రకటించింది. ఇట్లా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న 5 రోజులుగా చేస్తున్న ధర్నాను నాశనం చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి దారుణంగా ప్రయత్నిస్తున్నారు ఈ రైట్ వింగ్ ముఖ, సంఘీ ముఖ. ఇంకొక వైపు పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. అయినా వాళ్ళు ధైర్యంగా, వర్షంలోనైనా సరే, ఎండలోనైనా సరే, ఎండ మండిపోతున్నది, ఇంకొక వైపు వర్షం వస్తున్నది, విచిత్రమైన వాతావరణం. ఆ వాతావరణంలో కూడా వాళ్ళు రాత్రనక పగలనక నినాదాలు ఇస్తూనే ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఒకే ఒక నినాదం. కొంతమందికి వాళ్ళ నినాదంలో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. కావాలని అబద్ధ ప్రచారాలు చేయడం కూడా మొదలుపెట్టారు. ఇవాళ చాలామంది వాళ్ళకు మద్దతుగా చాలామంది ప్రముఖులు వచ్చారు. ఇవాళ అభినయ్ సార్ అంటే ఖాన్ సార్ లాంటి వాడే. ఖాన్ సార్, అభినయ్ సార్ చాలా ఫేమస్ యూట్యూబుల్లో. పిల్లలకు ఫ్రీగా కోచింగ్లు ఇస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ రాసే పిల్లలకు ఫ్రీ కోచింగ్. అభినయ్ సార్ చాలా ఫేమస్. అతను కూడా వచ్చి మాట్లాడాడు. ఎంత దుర్మార్గంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పిల్లలకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నదో ఆయన చాలా వివరించి చెప్పాడు. ఇంత జరుగుతూ ఉంటే అతి ముఖ్యమైనది, అత్యంత దుర్మార్గమైనది ధర్మేంద్ర ప్రధాన్ కామెంట్, వాక్య, ఆయన ప్రకటన. ఈ దేశం కోసం, దేశంలో ఉన్న ఈ జంజీ పిల్లల కోసం గొంతు విప్పుతుంటే కాక్రోచ్ జనతా పార్టీ, ధర్మేంద్ర ప్రధాన్ ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ఏమంటాడు కాక్రోచ్ జనతా పార్టీ గురించి? ये तो दहशतगर्दों का बी टीम है। जिन लोगों को प्रजातंत्र ने सरे से अस्वीकार किया, वो छद्म रूप में आके इस प्रकार की व्यवस्था के पीछे पड़े हैं। వాళ్ళు టెర్రరిస్టులకు బీ టీం అని మాట్లాడతాడు. ఇంత దుర్మార్గం. పిల్లలను పట్టుకొని వాళ్ళు టెర్రరిస్టులకు బీ టీం అని మాట్లాడతారు. మీకు వ్యతిరేకంగా ఎవ్వరు గొంతు విప్పినా టెర్రరిస్టులు అవుతారు. మీకు వ్యతిరేకంగా అసమ్మతి ఎవ్వరు తెలిపినా వాళ్ళు దేశద్రోహులు అవుతారు, వాళ్ళు పాకిస్తానీలు అవుతారు, వాళ్ళు చైనా ఏజెంట్లు అవుతారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం 14 ఏళ్ళుగా రాజ్యం వెళ్తున్నది, దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది. పిల్లల్ని కూడా వదలడం లేదు. టెర్రరిస్టులుగా కనబడుతున్నారా పిల్లలు? మీకు ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడే మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి. ఫాసిజం ఉంది ఈ దేశంలో అనడానికి ఈయన మాటలు గుర్తు. ఆ పిల్లలు ఏమడుగుతున్నారు? నిన్ను రాజీనామా చేయమని అడుగుతున్నారు. ఈ వ్యవస్థను కూల్చేస్తామని కూడా మాట్లాడట్లేదు వాళ్ళు. ఈ వ్యవస్థ బాగలేదని మాట్లాడుతున్నారు. నీ విద్యా వ్యవస్థ వల్ల విద్యార్థులు సర్వనాశనం అయిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారని మాట్లాడుతున్నారు. విద్యా వ్యవస్థను సరైన పద్ధతిలో నడిపించే సత్తా మీకు లేదని మాట్లాడుతున్నారు. నీకు లేదు, మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేదని వారు మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ రాజీనామాను కూడా అడగట్లేదు వాళ్ళు, నీ రాజీనామాను అడుగుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను మాత్రమే అడుగుతున్నారు. సరైన డిమాండ్ వాళ్ళది. ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేసి తీరాల్సిందే. నువ్వేం మాట్లాడుతున్నావు? వాళ్ళు టెర్రరిస్ట్ అని మాట్లాడతావా? విక్టిమ్స్ వాళ్ళు, బాధితులు వాళ్ళు. నీ వల్ల నీకు చేతగాక నీట్ ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించడం కూడా చేతగాక నువ్వు పేపర్ లీక్ అయింది. నీ వల్లనే లీక్ అయింది. నీ వ్యవహారం వల్ల, నీ ప్రభుత్వ వ్యవహారం వల్ల లీక్ అయింది. నీ చేతగానితనం వల్ల లీక్ అయింది. నీ నిర్లక్ష్యం వల్ల ఈ దేశ ప్రజలన్నా, పిల్లలన్నా, విద్యార్థులన్నా ఉన్న నిర్లక్ష్యం వల్ల లీక్ అయింది. లీక్ అయి కొంతమంది లక్షల కోట్లు సంపాదించుకున్నారు. నీ పార్టీ వాళ్ళే. బయటపడ్డది కూడా. దాన్ని రద్దు చేసి
తప్పనిసరి పరిస్థితుల్లో బయటపడ్డ తర్వాత దేశమంతా మొత్తుకుంటుంటే తప్పనిసరి పరిస్థితుల్లో రద్దు చేసి మళ్ళీ నీట్ ఎగ్జామ్ పెట్టాం. అలా లీక్ అయ్యి రద్దు చేయడం వల్ల 9 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరు బాధ్యత వహించాలి? వాళ్ళ కుటుంబాలు ఎంత కలలుగానే ఉంటాయి, ఆ పిల్లలు ఎన్ని కలలుగానే ఉంటారు. వాళ్ళ కలలన్నీ కళ్ళలు చేసింది నువ్వు, నీ ప్రభుత్వం, నీ ఆర్ఎస్ఎస్ మూక. వాళ్ళ కలలను దారుణమైన అణిచివేసింది, కలలను లేకుండా చేసింది. ఆ పిల్లలను సర్వనాశనం చేసి చివరికి చావు దాకా తీసుకొచ్చింది. వాళ్ళు చనిపోతే కనీసం వాళ్ళు చనిపోయినందుకు బాధపడకుండా చనిపోయిన వాళ్ళ కోసం రోడ్డు మీద నిలబడ్డ వాళ్ళని టెర్రరిస్ట్ అని మాట్లాడుతావు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్నడూ చూడలేదు. వాళ్లకు ప్రతి ఒక్కళ్ళు టెర్రరిస్టులుగా కనిపిస్తారు, ప్రతి ఒక్కళ్ళు దేశద్రోహులుగా కనిపిస్తారు. దేశభక్తులందరినీ దేశద్రోహులని మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ వారసత్వం సావర్కర్ వారసత్వం వాళ్ళది. దేశద్రోహి, నిజమైన దేశద్రోహి అయిన సావర్కర్ వారసత్వం వాళ్ళది. దేశద్రోహులే దేశభక్తులను దేశద్రోహులు అంటారు. దొంగే దొంగ దొంగ అని ఇంకొకళ్ళ మీద అరిచినట్టు దేశద్రోహులైన మీరు దేశభక్తులందరినీ, ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజలను ప్రేమించిన వాళ్ళు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు, వాళ్ళందరూ మీకు దేశద్రోహులుగా కనిపిస్తారు. పేపర్ లీక్ ఏమవుతుంది అయితే మళ్ళీ పెట్టొచ్చు అని మాట్లాడిన వాళ్ళు మీరు. పేపర్ లీక్ అవుతే ఏమవుతుంది? 9 మంది ఆత్మహత్యలు అవుతాయి. అనేక మంది జీవితాలు మళ్ళీ పేపర్ రాయలేని పరిస్థితి ఉంటుంది, భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది. రాత్రి 3 దాకా 4 దాకా రోజు చదువుకొని ఆరోగ్యాలు పాడు చేసుకొని చదువుకొని పేపర్ రాస్తే అది లీక్ అయ్యి మళ్ళీ రద్దయితే, పేపరు ఎగ్జామ్ రద్దయితే ఎంత దారుణంగా ఉంటుంది. మీ పిల్లలు అమెరికాలోనో, రష్యాలోనో, బ్రిటన్లోనో, కెనడాలోనో చదువుకుంటారు. మీ పిల్లలకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు విదేశాల్లో చదువుకుంటున్నారు హాయిగా. ఈ బీజేపీ నాయకుల పిల్లలందరూ, మంత్రుల పిల్లలందరూ అమెరికాలోనో ఇంకో విదేశాల్లో చదువుకుంటున్నారు. కోట్ల రూపాయల ఉన్నాయి, మీకు కోట్ల రూపాయలు ఉన్నాయి, చదువుకుంటారు. ఈ దేశం మధ్యతరగతి పేద వర్గాల పిల్లలు ఇక్కడే బతకాలి, ఇక్కడే చదువుకోవాలి, ఇక్కడే ఎగ్జామ్స్ రాయాలి, ఇక్కడే ఉద్యోగాలు సంపాదించాలి, జీవితం అంతా ఇక్కడే ఉంటుంది. వాళ్ళ మీలాగా విదేశాలకు పోయే వెసులుబాటు లేదు వాళ్ళకి. వాళ్ళు ఇక్కడే బతకాలి. వాళ్ళ జీవితాలను నాశనం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? వాళ్ళు కనీసం ధర్నా చేసుకునే హక్కు కూడా లేకుండా చేశారు. ధర్నా చేస్తుంటే ఇన్ని కుట్రలా, ఒకవైపు ప్రభుత్వము, ఒకవైపు ప్రభుత్వంలో ఉండే పెద్దల ఆజ్ఞలతో ఆర్ఎస్ఎస్ మూక. ఈ ఆర్ఎస్ఎస్ మూక పోలీసులు కలిసి వాళ్లను పాపం ధర్నా చేయనీయకుండా, వాళ్ళ అసమ్మతిని వినిపించకుండా, ప్రజాస్వామ్యం అంటే అసమ్మతిని వినిపించకపోతే నీ ప్రజాస్వామ్యం ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉండొద్దు. మీరు చెప్తున్న ప్రజాస్వామ్యాలు ప్రతిపక్షాలు ఉండొద్దు, అసమ్మతి ఉండొద్దు, వ్యతిరేక మాట మాట్లాడొద్దు, మోడీని విమర్శించొద్దు, అమిత్ షాను విమర్శించొద్దు. పిల్లలైనా సరే వాళ్ళను దారుణంగా అణిచేస్తావు, చంపేస్తావు. ఇది మీ ప్రజాస్వామ్యం. అయినా సరే వాళ్ళు ధైర్యంగా 5 రోజుల నుంచి చేస్తున్నారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. సరే ఎంతకాలం చేస్తారు, కాక్రోచ్ జనతా పార్టీ ఎంతవరకు ముందుకు పోతుంది అది రెండో అంశం. కానీ పిల్లలు నిలబడ్డారు, ధైర్యంగా నిలబడ్డారు, అది ముఖ్యమైనది. జంజీలు దేశాన్ని పట్టించుకోరు అని అనుకుంటున్న దశలో దేశాన్ని పట్టించుకొని నిలబడ్డారు జంజీలు. అది గొప్ప విషయం, అది ఈ దేశానికి మంచి దారి చూపే విషయం. ఈ దేశానికి అట్లాంటి ప్రజాస్వామ్యానికి అలా నిలబడము, పోరాడడం అవసరమైనవి. ప్రజాస్వామ్యం మరింత బలిష్టమవుతుంది. ప్రజాస్వామ్యం మరింత బలంగా తయారయ్యాలంటే ఇలాంటి వాళ్ళు నిలబడాల్సిందే, పోరాడాల్సిందే. మీలాంటి ఫాసిస్టులకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే. వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. వాళ్ళ పోరాటము, ఈ దేశ ప్రజలు అనేక సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయవంతం అవుతాయి. మీలాంటి ఫాసిస్టులు నాశనం అవ్వక తప్పదు. హిట్లరే దానికి గుర్తు. థ్యాంక్ యూ వెరీ మచ్.